వైఎస్ఆర్సీపీ పార్టీలో అత్యంత కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి నెంబర్ 2గా ఉన్నటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి గారు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా అని తన ఎక్స్ వేదికగా ప్రకటించారు. రాజ్యసభ సభ్యత్వానికి రేపు 25వ తారీఖున రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదు అని ప్రకటించారు. వేరే పదవులో ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేయడం లేదు అని ప్రకటించారు. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం, ఎలాంటి ఒత్తిళ్లు లేవు, ఎవరూ ప్రభావితం చెయ్యలేదు అని కూడా ప్రకటించారు. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం, 4 దశాబ్దాలుగా 3 తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉంటానని ప్రకటించారు. 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ గారికి, నన్ను ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన భారతమ్మ గారికి సదా కృతజ్ఞుడిని అని ప్రకటించారు. జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్నా. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తి వంచన లేకుండా కృషి చేశా. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశా. దాదాపు 9 సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని మనోధైర్యాన్ని ఇచ్చి తెలుగు రాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోదీ గారికి, హోంమంత్రి అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలు. టీడీపీతో రాజకీయంగా విభేదించా. చంద్రబాబు గారి కుటుంబంతో వ్యక్తిగతంగా విభేదాలు లేవు. పవన్ కళ్యాణ్ గారితో చిరకాల స్నేహం ఉంది. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన నా రాష్ట్ర ప్రజలకి, మిత్రులకి, సహచరులకి, పార్టీ కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇది విజయసాయిరెడ్డి గారు తన ఎక్స్ వేదికగా ప్రకటించింది. ఏంటి మరి విజయసాయిరెడ్డి గారు ఎందుకు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అని ఎందుకు ప్రకటించారు? ఆయన ఎక్కడ ఎవరు ఒత్తిళ్ళు లేవంటున్నారు, ఎవరు ప్రమేయం లేదంటున్నారు, ఎవరు ప్రభావితం చేయలేదంటున్నారు, ఏ పార్టీలోకి చేరనంటున్నారు. మరి ఏ పార్టీలోకి చేరకుండా, ఎవరూ ప్రభావితం చేయకుండా, ఎటువంటి ఒత్తిళ్ళు లేకుండా ఎందుకు ఆయన రాజీనామా చేసి రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్టు అని క్వశ్చన్ మార్క్. రెడ్ బుక్ ప్రభావం ఏమైనా ఉందా? లోకేష్ గారి రెడ్ బుక్ ప్రభావం ఏమైనా ఉందా అంటే అదొక క్వశ్చన్ మార్క్. ఇక వీటితో పాటు ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలో తీవ్రమైనటువంటి అవమానానికి, తీవ్రమైనటువంటి మానసిక క్షోభకి గురవుతున్నారా? మానసిక క్షోభకి గురయ్యే రాజకీయంగా తను పూర్తిగా తప్పుకోవాలని నిర్ణయించుకున్నారా? వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి గ్రూపు తగాదాలు, ఆధిపత్య పోకడలు, జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయిరెడ్డి గారి పట్ల చూపిస్తున్నటువంటి ఒక కపటి ప్రేమ లేక అలాంటివి ఏమైనా ఆయనని సుదీర్ఘంగా బాధించాయా? అందుకే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించారా? అదేవిధంగా భారతీయ జనతా పార్టీ వైపు ప్రయాణం చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో, లక్ష్యంతో ఆయన అడుగులు వేశారా? ముందుగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించి అనంతరం ఆయన భారతీయ జనతా పార్టీ వైపు ఆకర్షితుడయ్యాను, మోదీ గారి పిలుపు మేరకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని ప్రకటిస్తారా? లేక ఏమై ఉంటుంది? ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. అదే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పైన, అదే షర్మిల గారి పైన, విజయలక్ష్మి గారి పైన ఇటీవల కాలంలో కొన్ని తీవ్రమైనటువంటి వ్యాఖ్యలను కూడా ఆయన చేయటం జరిగింది. మరి అలాంటిది ఎందుకు ఇప్పుడు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు? ఇట్లా చాలా అంశాలు ఆయన
ఆయన రాజీనామాతో చాలా ప్రశ్నల పరంపర కొనసాగుతూ ఉంది. కానీ ఆయన నా భవిష్యత్తు వ్యవసాయం అన్నారు. ఆయన అరకపట్టినట్టుగా, నాగలి దున్నినట్టుగా, విత్తనం నాటినట్టుగా, నీళ్లు పోసినట్టుగా, అంటే ఇంట్లో వాళ్ళకున్న చాలా మొక్కలు ఉన్నాయి, చాలా కాస్ట్లీ మొక్కలు ఉంటాయి అక్కడ ఫామ్లో, అట్లా వాటిలో కాదు, విడిగా వ్యవసాయం చేసినట్టుగా ఎక్కడా ఆయన కనపడలేదు. కానీ ఈ స్థాయి ప్రొఫెషనల్గా ఉన్నటువంటి వ్యక్తి వ్యవసాయం చేస్తానని చెప్పడంలోనే కొంత ఆశ్చర్యం కూడా ఉంది. సరే, ఏదైనా కానీ ఆయన 2 సార్లు రాజ్యసభకి ఎన్నికయ్యారు. 2016 జూన్లో ఆంధ్రప్రదేశ్ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటిసారి రాజ్యసభకి ఎన్నికయ్యారు. అతను రెండవసారి 2022 జూన్ 22న వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా అధికారంలో ఉన్నాడు. అంటే ఇంకా దాదాపు ఆయనకి 4 సంవత్సరాలు 2028 వరకు ఇంకా 2028 వరకు ఆయనకి 3 సంవత్సరాలకు ఆయనకి ఇంకా రాజ్యసభ సభ్యత్వం ఉంది. మరి రాజ్యసభ సభ్యత్వం ఉన్నప్పుడు మరి ఆయన ఎందుకు రాజీనామా చేయాలనుకున్నారు, రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకున్నారు, ఎవరు బెదిరింపులు లేవు, ఎవరు ఒత్తిళ్లు లేవు అంటున్నారు, లేక ఆయన చేసినటువంటి రాజకీయంగా ఒకటైతే వాస్తవం, విజయసాయిరెడ్డి గారు ఈరోజు రాజీనామా చేసినంత మాత్రాన ఆయన చేసినటువంటి పదజాలం, ఆయన మాట్లాడినటువంటి భాష, ఆయన ఉచ్చరించినటువంటి పదాలు, ఆయన రాజకీయంగా అవతల వ్యక్తులను విమర్శించినటువంటి పోకడలు, ఎక్స్ వేదికగా ఆయన చేసినటువంటి కామెంట్స్, అదేవిధంగా రాజకీయ పరంగా ప్రత్యర్థుల మీద ఆయన చేసినటువంటి ఆరోపణలు, వ్యక్తిగతమైనటువంటి విమర్శలు ఖచ్చితంగా అవి క్షమించరానటువంటివి. ఆయన తప్పుగా భావించుకొని ఆయన రాజీనామా చేసినప్పటికీ వాటిని కూడా వెనక్కి తీసుకుంటున్నామని ప్రకటించి ఉంటే బాగుంటుంది. రాజకీయంగా నేను చేసినటువంటి వ్యాఖ్యలు ఎవరూ కూడా వాటి విషయంలో మీరు అపార్థం చేసుకోవద్దు, నేను వాటి విషయంలో నేను ఆ కామెంట్స్ని వెనక్కి తీసుకుంటున్నాను, తప్పైపోయింది, క్షమాపణ కోరుతున్నానని చెప్పినా కూడా తప్పు లేదు. ఎందుకనంటే ఆయన చేసినటువంటి కామెంట్స్ అది ఒకరి మీద ఇద్దరి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద అలాగే చేశారు, లోకేష్ గారి మీద అలాగే చేశారు, చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా చేశారు, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద అదే విధంగా చేశారు, చాలామంది రాజకీయ నాయకుల మీద, చాలామంది మీద ఆయన చాలా దురుసుగా, చాలా అసభ్యకరంగామైనటువంటి పదజాలాలని ఆయన వాడినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే చదువులేని వ్యక్తి మాట్లాడాడు అంటే అర్థం ఉంటుంది. చదువుకున్నటువంటి వ్యక్తి, జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి, చార్టెడ్ అకౌంటెంట్గా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, రాజ్యసభ ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి వ్యక్తి, ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి, పార్టీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి వ్యక్తి అలాంటి వ్యాఖ్యలు చేశారు అని అంటే సభ్య సమాజానికి ఆయన ఇచ్చినటువంటి మెసేజ్ రాంగ్ మెసేజ్ అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవాలి. ఆయన వివాదాస్పదమైనటువంటి వ్యక్తిగా చరిత్రకెక్కారు కానీ ఆయన పార్లమెంట్లో అద్భుతమైనటువంటి ప్రతిభ కనపరిచిన వ్యక్తిగా కానీ, లేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అద్భుతమైనటువంటి వనరులను తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా కానీ, లేక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ నాయకునిగా కానీ, లేక ఒక మంచి వ్యక్తిగా, ఒక దాన హృదయుడు, దాన ధర్మాలు చేసేటువంటి ఒక వ్యక్తిగా ఆయన ఎక్కడా కూడా ఆ చరిత్ర ఆయనకు రాలేదు. ఆయన వివాదపరమైనటువంటి వ్యక్తిగా, వివాదాస్పదమైనటువంటి వ్యక్తిగా, వ్యక్తిగత ఆరోపణలు చేసేటువంటి వ్యక్తిగా, రాజకీయపరమైనటువంటి వ్యవహారాలను నడిపేటువంటి వ్యక్తిగా ఆయన చరిత్రకు ఎక్కారు తప్ప మిగిలినటువంటి, అంటే ఇక్కడ మంచి చెడు అనేవి 2 ఉంటాయి. అందులో ఆయన మంచి అనేటువంటి అంశాల్లో చాలా తక్కువ ఆయనకి మార్క్స్ ఉన్నాయి. మిగిలినటువంటి విషయంలో ఆయన ప్రభావం ఎంత అనేది పక్కన పెడితే, సరే ఏదేమైనప్పటికీ విజయసాయిరెడ్డి గారి రాజీనామా అనేటువంటిది సంచలనమైనటువంటి విషయం ఏమై ఉంటుంది. గతంలో కూడా మనకి విజయసాయిరెడ్డి గారికి కూడా కొంత వివాదం నడిచింది. శాంతి అనేటువంటి మహిళ ఒక ఉద్యోగిని లోబర్చుకొని ఆ బిడ్డకి తండ్రి ఆయన అనుమానాన్ని ఆమె భర్త మదన్ వ్యక్తం చేయటం, ఆ విషయంలో మన ఆ వార్తని మదన్ చెప్పినటువంటి ఆరోపణలు ప్రసారం చేయటం, దానితో ఆయన తీవ్రమైనటువంటి ఆగ్రహానికి లోనయ్యి వ్యక్తిగతమైనటువంటి దోషణల్ని, వ్యక్తిగతమైనటువంటి విమర్శల్ని చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆయన సంస్కారానికి, ఆయన విజ్ఞతకి వదిలేసి మనం అటువంటి భాష మాట్లాడకుండా ఆయనకి తగిన విధంగా సమాధానం చెప్పాము తప్ప ఆయన మాట్లాడినటువంటి స్థాయికి మనం దిగజారకుండా మాట్లాడాము, ప్రశ్నించాము.